నేరాలు చేయడం, ప్రోత్సహించడం, నేరస్తులకు ఆశ్రయం కల్పించడం వైఎస్కు స్వతహాగా వచ్చిన లక్షణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలిపిరిలో తనపై దాడికి పాల్పడిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించడమే కాక పదవులు కూడా కట్టబెట్టారని ఆక్షేపించారు. ఆ విషయం బయటకు పొక్కకూడదనే దాడి జరిగిన మరుసటి రోజు అలిపిరిలో ధర్నా చేశారని దుయ్యబట్టారు. తనకు గిట్టని వారిని మానసిక క్షోభకు గురిచేసి వారి అంతం చూసే వరకు వైఎస్ నిద్రపోరని ఆక్షేపించారు. మంత్రిగా ఉంటే నా మీద అటాక్ చేస్తే ఈయన తిరుపతికి వచ్చి ధర్నా చేశాడు. నాకే ఆశ్చర్యం వేసింది, ఎందుకు ధర్నా చేశాడని చెప్పి. ధర్నా ఎందుకు చేశాడంటే ఈయన చేసిన దొంగ పని బయటపడిపోతుందని ఎప్పుడు చెప్పలేదు. ఇవన్నీ ఎందుకంటే మీన్గా ఉంటాయని చెప్పలేదు. కోర్టులో వెళ్ళారు, కోర్టులో కూడా డిస్మిస్ చేశారు, అయిపోయిన విషయాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు. అంటే కావాలని మళ్ళా బెదిరించడం, భయభ్రాంతులు చేయడం. మీకు కానీ మనుషులు వినకపోతే ముందుగా వాళ్ళకందరికీ భూములు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఏమైనా ఇచ్చి లొంగ తీసుకుంటారు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా నయానా భయానా ఏ విధంగా లొంగ తీయాలని ప్రయత్నం చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. అదే జరుగుతూ ఉంది.